ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి హిందూపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లో అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు బీజేపీ గిద్దలూరు అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి కుమ్మరం కట్ట సెంటర్ వద్ద ఆవుల్ని అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ సీఐ సోమయ్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 4:30 నుంచి 5 మధ్యలో తెల్లవారుజామున రైల్వే స్టేషన్ దగ్గర డౌట్ వచ్చి కంటైనర్ ఆపడం జరిగింది. ఆ కంటైనర్లో 120 నుంచి 140 గోమాతలను లారీలో బలవంతంగా కట్టేసి కనీసం ఊపిరి కూడా ఆడకుండా బలవంతంగా లారీలో నిలపడం జరిగింది. మేము వెంటనే డౌట్ వచ్చేసి పోలీసు అధికారులకు సీఐ గారికి ఇన్ఫార్మ్ చేశాము. సీఐ గారు వెంటనే కానిస్టేబుల్ పంపించడం జరిగింది. కానిస్టేబుల్ పంపించేసి మార్కెట్ యార్డ్లో ఆ లారీ ఏదైతే ఉందో ఆ లారీని మార్కెట్ యార్డ్కి తరలించేసి అక్కడ దింపడం జరిగింది. దింపిన తర్వాత చూసా ఉంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక నీళ్లు లేవు, తిండి లేదు పాపం. వాటన్నిటిని చూసి దాదాపు 120 నుంచి 140 ఆవులను దింపడం జరిగింది. ఇలాంటి మాఫియాని అరికట్టాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారికి కూడా డిమాండ్ చేశాం. కాబట్టి ఇలాంటివి చెక్ పోస్టులు ఈ రోజు ఉదయం 5 గంటలకి గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉదయశంకర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఒక కంటైనర్ ని ఆపటం జరిగింది. ఆ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరం కలిసి ఆపటం జరిగింది. దాంట్లో 89 దాకా ఆవులు తరలిస్తా ఉన్నారు. దాని మీద కంటైనర్ ని ఆవుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దీనికి ఎవరైతే బాధ్యులారో వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది.